హలో ఆల్. సో నెక్ చుట్టూ ఉన్న డార్క్నెస్ అయితే తగ్గించుకోవడానికి కొన్ని రెమెడీస్ అయితే ఉన్నాయండి. అవి ఫాలో అయితే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. అన్నిటికన్నా వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం మన ఫేస్ పైన ఎంత కేర్ అయితే తీసుకుంటామో ఈక్వల్ కేర్ మన నెక్ పైన కూడా తీసుకునండి. అంటే ఫేస్ వాష్ చేసినప్పుడు, ఎక్స్ఫోలియేట్ చేస్తున్నప్పుడు, స్క్రబ్ చేస్తున్నప్పుడు ఏం చేసినా కూడా ఫేస్ కి అండ్ ఆల్సో నెక్ కి ఈక్వల్ కేర్ అయితే ఇవ్వాలి. ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, జ్యువెలరీ, రోల్డ్ గోల్డ్ అలాంటి ఐటమ్స్ అయితే ఎక్కువసేపు వేసుకుని అయితే ఉంచుకోకూడదండి. అండ్ ఈవెన్ డైలీ వేర్ చైన్స్, తాళీ చైన్స్ అవి కూడా రఫ్ సర్ఫేస్ లేకుండా కొంచెం స్మూత్ గా ఉన్న చైన్స్ అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో దానివల్ల ఇక్కడ ఫ్రిక్షన్ కూడా తగ్గుతుంది. సన్లోకి వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ సన్ స్క్రీన్ పడని వాళ్ళు పడినా పడకపోయినా ఖచ్చితంగా స్కార్ఫ్తో అయితే ఫేస్, నెక్ అంతా అయితే కవర్ చేసుకోవాలి. సో అప్పుడు ట్యాన్ అయిపోవడం, ఈ బ్లాక్నెస్ చాలా డార్క్గా అయిపోవడం లాంటివన్నీ తగ్గుతాయి. మాయిశ్చరైజర్ అండ్ సీరం ఫేస్తో పాటు నెక్కి కూడా వాడాలన్నమాట. అంటే లైక్ గ్లైకాలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్ ఇలాంటివి ఏంటంటే ఈ డార్క్నెస్ని కొంచెం లైట్ చేయడానికి అయితే చూస్తాయి. సో అలాంటి సీరమ్స్ని అండ్ మాయిశ్చరైజర్స్ని అయితే వాడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే షుగర్స్ అయితే తగ్గించాలి. అంటే డ్రింక్స్, స్వీట్స్ బాగా ఇష్టం అయిపోయి తినేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మాత్రం చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలి. మోస్ట్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఒబేసిటీ అంటే లైక్ ఎక్కువ స్టార్చ్ కంటెంట్, షుగర్ కంటెంట్ తీసేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఖచ్చితంగా వాళ్ళకైతే ఇక్కడ ఒక ఏరియా అంతా ఒక బ్యాండ్ లాగా వచ్చేసి చాలా డార్క్ అయిపోయి ఉంటుంది అనమాట. వాళ్ళైతే మాత్రం చాలా ఫుడ్ కంట్రోల్ అయితే పెట్టుకోవాలి. అయ్యాక హోమ్ రెమెడీస్ అయితే ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, శనగపిండి, వరిపిండిలోని ఈ అలోవెరా జెల్ అండ్ హనీ వేసుకుని స్మూత్గా స్క్రబ్బింగ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఓట్స్ని కొంచెం మిల్క్లో నానబెట్టి వాటిని కూడా స్క్రబ్ చేసుకోవచ్చు. టొమాటోని డైరెక్ట్ స్లైస్ చేసి దాంతో మసాజ్ చేసుకోవచ్చు. కర్డ్, యోగట్ లాంటివి కూడా మనం అక్కడ అప్లై చేసి స్క్రబ్బింగ్ అయితే చేయొచ్చు. సో ఈ ఆరెంజ్ పీల్స్, బనానా పీల్స్, ఇంకా పొటాటో పీల్స్ అవి ఉంటాయి కదా, వాటితో కూడా మనం ఏదైనా టీవీ చూస్తున్నప్పుడు, రీల్స్ చూస్తున్నప్పుడు తీసుకొని అలాగైతే మసాజ్, స్క్రబ్బింగ్ లాంటివి కూడా చేస్తే ఆ డార్క్నెస్ అయితే పోతుంది. సో ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా అయితే మీ నెక్ చేంజ్ అయితే చూస్తారు. హోప్ దిస్ వీడియో హెల్ప్స్ యూ. If you like my video and find it informative, please do like, share, subscribe or follow. Bye bye.